స్టర్ ఫ్రైడ్ ఆనియన్స్ విత్ ఎగ్ అండి. స్టర్ ఫ్రైడ్ ఆనియన్స్ విత్ ఎగ్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కోడిగుడ్లు 5, గార్లిక్ చాప్ 2 స్పూన్లు, అల్లం జులియన్ 2 స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 1/2 కప్పు, మిరియాల పొడి 1/2 స్పూన్, సోయా సాస్ 1/2 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 1/2 కప్పు. సో మరి స్టర్ ఫ్రై ఆనియన్ విత్ ఎగ్స్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్ మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామంటారా? స్టార్ట్ చేద్దామండి. ఓకే. స్టర్ ఫ్రై అంటే మిక్స్ అండి, అంటే ఓక్, ఇది మనం ఓరియంటల్ స్టైల్లో చేస్తున్నాం. సో ఓరియంటల్ చైనీస్ ఏ స్టైల్లో అయినా ఎక్కువగా ఇలా ఓక్స్లో చేస్తారు. సో దీంట్లో ఏదైతే మనం టాస్ చేస్తాం, మిక్స్ చేస్తాం, దాన్ని స్టర్ ఫ్రై అంటారు అనమాట. సో ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసి ఒక ఈవెన్లో హీట్ని ఇస్తాం అనమాట దీంట్లో. ఓకే. సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. ఓకే. ప్యాన్ పెట్టండి. ఓకే. సో ఈ ప్యాన్ వేడెక్కేలోగా మనం ఈ స్టర్ ఫ్రైడ్ ఆనియన్స్ విత్ ఎగ్స్ మనం మెయిన్ కాబట్టి సో ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి. ఓకే. సో ఎగ్స్ బ్రేక్ చేద్దాం. ఓకే. సో యూజువల్గా మనకి ఓరియంటల్ డిషెస్ అన్నీ కూడా ఇలా ఓక్లో చేసుకోవాలి. ఓక్లో చేయడం వల్ల ఏంటంటే ఏమవుతుందంటే మనకి ఈవెన్గా ఆ టెంపరేచర్ స్ప్రెడ్ అవుతుంది అండ్ త్వరగా క్విక్గా ఉడుకుతుంది అనమాట. ఓకే. ఓకే. సో ఈ విధంగా కోడిగుడ్లని ముందుగా మనం, సో ఎగ్స్తో కూడా మనం చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ చాలా డిషెస్ చేయొచ్చు అండి. అండ్ మోస్ట్లీ ఎక్కువగా చైనీస్ ప్రిపరేషన్స్లో ఈవెన్ మనం చికెన్ కుక్ చేసిన అదర్ అంటే లైక్ నూడిల్స్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, లేకపోతే రెగ్యులర్ ప్రిపరేషన్స్ ఏవి చేసినా కూడా ఎగ్ని ఎక్కువగా కామన్గా యూస్ చేస్తుంటారు. ఓకే. సో ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసాము. బ్రేక్ చేసుకుని దీన్ని మంచిగా బీట్ చేసుకోవాలి. ఇందులో ఏం వేయాల్సిన పని లేదు, జస్ట్ ఈ బాగా ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. బీట్ చేసి ప్లెయిన్ ఎగ్ని మనకి బీట్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఈ విధంగా ఇలా బీట్ చేయాలి. ఓకే. ఓకే. సో మనం ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్ పెట్టుకున్నాక ఈ ఓక్లో నూనె వేసుకోవాలి. ఓకే. సో నూనె కొద్దిగా ఎక్కువగా వేసి మళ్ళీ తీసేయాల్సి వస్తుంది. సో ఓక్ ఎప్పుడు కూడా ఈవెన్గా మనం వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్తో పాటు. ఓకే. సో ఒకసారి ఇలా మరిగిన తర్వాత కొద్దిగా ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది మనం తీసేయవచ్చు. సో కొద్దిగా ఎక్సెస్ ఆయిల్ తీసేస్తున్నాను. ఓకే. సో ఇది రెగ్యులర్ ప్లెయిన్ ఆయిల్, రెగ్యులర్ నూనెని. ఓకే. ఓకే. సో దీంట్లో మనం బాగా వేడెక్కిన తర్వాత ఇలా డైరెక్ట్ ఫస్ట్ ని ఎగ్ వేసేస్తాం అన్నమాట. బీట్ చేసుకున్న ఎగ్స్ని దీంట్లో మనం వేసేయాలి. ఓకే. జనరల్గా హోటల్స్లో అయితే ఏంటంటే మనం హై ఫ్లేమ్ అంటే కొంచెం హై ప్రెజర్ ఫ్లేమ్ ఉంటుంది, అది త్వరగా అవుతుంది. ఇంట్లో అయినప్పుడు కొద్దిగా మనం టైం ఇస్తూ దాన్ని కలుపుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఇక్కడ లేయర్ గా కుక్ చేస్తున్నారు కదా, ఇలాగే ఇదే ప్రాసెస్ లో కుక్ చేసుకోవాలంటారా? ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్ మనకి ఈవెన్ గా కుక్ అవుతుంది, అంటే లేకపోతే స్క్రాంబుల్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ డిష్ కి స్క్రాంబుల్ అవ్వకూడదు. సో అది ఒక చిన్న చిన్న ఆమ్లెట్ పీసెస్ లా రావాలి. దీన్ని మనం పీసెస్ చేస్తాము. సో ఈ విధంగా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సో మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. ఇలా దీన్ని కట్ అయినప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే. సో అందుకోసం నేను ఇలా లేయర్గా చేయాల్సి వచ్చింది. ఓకే. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. అండ్ స్పెషల్లీ ఎగ్స్ని ఇష్టంగా తినే వాళ్ళకి, సో జనరల్గా నాన్ వెజ్ అన్నీ తినకపోయినా కొంతమంది ఎగ్స్ని మాత్రమే తింటారు. సో అలా తిన్న వాళ్ళకి ఇలా క్విక్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. అండ్ చాలా బాగుంటుంది ఇది ఓరియంటల్ స్టైల్లో చేస్తే. ఈ విధంగా మనకి ఎగ్స్ కంప్లీట్గా ఇలా అయిన తర్వాత దీన్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఓకే. సో ఒక గిన్నెలో తీసుకుందాం అండి. దీన్ని ఇలా కుక్ చేసిన ఎగ్స్ని మనం పక్కన పెట్టుకుందాం. ఓకే. ఇదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నాక దీంట్లో మెయిన్ వచ్చి మనకేంటంటే ఈ ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్తో చేస్తాం. ఉల్లిపాయ ముక్కల్ని మనం రెగ్యులర్గా కాకుండా కొంచెం పెద్దగా ఇలా బ్యాటన్స్లా కట్ చేసుకోవాలి. సో ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం దీంట్లో వేసుకుంటాం. ఓకే. సో ఈ ఉల్లిపాయ ముక్కల క్వాంటిటీ అనేది కొద్దిగా ఎక్కువగా పడుతుంది. సో ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి దీన్ని మంచిగా వేగనివ్వాలి. సో తినేటప్పుడు ఏంటంటే ఈ కోడిగుడ్లతో పాటు ఈ ఉల్లిపాయ ముక్కలు తినేటప్పుడు మనకు అలా పంటి కింద నలుగుతూ చాలా టేస్ట్ వస్తుందండి ఈ డిష్. అండ్ చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉల్లిపాయ చిన్నగా కట్ చేయొద్దు, ఇలా పెద్దగానే కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. ఇలా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న దాంట్లో మనం దీంట్లో వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేస్తున్నాను. అలాగే అల్లం జులియన్ ఇలా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా మనం దీంట్లో వేసుకోవాలి. సో వేసుకున్నాక సో ఇలా సన్నగా పెద్దగా కట్ చేసుకున్న వాటిని జూలియన్స్ అంటారు అనమాట. సన్నగా కట్ చేసుకో వాటిని జూలియన్స్ అంటారు. ఈ ఉల్లిపాయ ముక్కల్ని
ఇలా దీన్ని బ్యాటన్స్ కటింగ్ అంటారు. సో డిఫరెంట్ కటింగ్స్ ఉంటాయి. ఓకే ఓకే, సో ఈ ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు అన్నీ ఇలా ఓకే మంచిగా మిక్స్ అవుతున్నాయి. సో మీరు కొంచెం ఓపిక తెచ్చుకొని అల్లంని వెల్లుల్లిని చాలా ఫైన్ గా చాప్ చేసుకోండి. యా, సో చాలా మంది అంటే ఇది ఓరియంటల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి యూజువల్ గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు ఇందులో. దీనిలో పేస్ట్ కాదు, ఇలా పీసెస్ లాగా కట్ చేసి వేయాలి. ఓకే, సో ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వీటితో ఎగుతుంది కదా, దీంట్లో మనం ఇలా స్లాంట్గా అంటే కట్ చేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు, ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. ఓకే, సో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసా. ఓకే. సో ఇది కారం మనకి ఈ డిష్ స్పైసీగా ఉండబోతుందా? అంటే మీడియం స్పైసీ ఉంటుందండి, ఎక్కువ స్పైసీ కాదు. స్పైసీ కావాలంటే మీరు పచ్చిమిరపకాయల క్వాంటిటీని కొద్దిగా పెంచవచ్చు. ఓకే, ఇది స్టార్టర్స్ అని చెప్పొచ్చా దీన్ని? సైడ్ డిష్ లా ఉంటుందండి స్టార్టర్స్ అనే కంటే. ఓకే, సో మనం దీంట్లో ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ గుడ్లని వేసేస్తాం, ఎగ్ మిక్చర్ని వేసేస్తాం దీంట్లో. సో ఈ ఎగ్ మిక్చర్ వేసాక ఓసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఓకే, సో ఆనియన్స్ అనేది మనకి కంప్లీట్ గా వేగనక్కర్లేదు ఇందులో, జస్ట్ మనకి ఆ పింకిష్ కలర్ వస్తే సాఫ్ట్గా సరిపోతుంది. ఉడకాలి అంతే. ఓకే, ఓకే, సో ఈ విధంగా ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీనికి సీజనింగ్ ఇవ్వాలండి. సో ఆఫ్ కోర్స్ మనకి ఓరియంటల్లో ఎక్కువగా ఈ సోయా సాస్ అని యూస్ చేస్తుంటాం. ఓకే, సో సోయా సాస్ వేస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు వేసినప్పటికీ కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తాం దీంట్లో. ఓకే, మిరియాల పొడి వేసాం. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఓకే, కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు వేసాం. అలాగే స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు. సో దీంతో మంచి కలర్ వస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఈ స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు కూడా వేసేసి మరోసారి చక్కగా స్టర్ ఫ్రై చేసుకుంటే మనకి పెర్ఫెక్ట్ అయిన ఈ స్టర్ ఫ్రైడ్ ఎగ్స్ విత్ ఆనియన్స్ అయితే రెడీ అయింది. ఓకే, ఓకే, సో ఇది మనకు ఒక నేను చెప్పాను కదా సైడ్ డిష్లో అయితే బాగుంటుంది. ఓకే, ఓకే, సో దీన్ని అలానే లాయించవచ్చు. సో కంప్లీట్గా ఇలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ వెరీ క్విక్ రెసిపీ అండి ఇది. ఓకే, అండ్ స్పెషల్లీ ఎగ్ లవర్స్కి అయితే ఇది చాలా బాగా నచ్చుతుంది. ఓకే, అండ్ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకే, ఈ స్ప్రింగ్ ఆనియన్ ముక్కలతో పాటు ఓకే, మనకి డిష్ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే. ఇంకా మనం దీన్ని డిష్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో వెరీ సింపుల్ సీజనింగ్స్ మనకు రెగ్యులర్గానే ఉంటాయి సీజనింగ్ అనేది. ఓకే, సో డిష్ అవుట్ చేద్దాం. ఓకే, ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో ఇది మనకి రోటీస్కి చపాతీస్కి నాన్స్లోకి బాగుంటుందా? తినొచ్చు అండి, పర్లేదు. అంటే నార్మల్ సాఫ్ట్ బ్రెడ్తో తినొచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే దీన్ని ఇలానే తినడానికి చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఒక మంచి సైడ్ డిష్లా ఉంటుంది. అండ్ డెఫినెట్గా మనం ఎగ్స్తో ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది నేను మంచి ఆప్షన్ అని చెప్తానండి. కామన్ ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలతో అద్భుతంగా ఉండబోతుంది ఈ డిష్ అనేది. ఎస్, ఓకే, సో స్టర్ ఫ్రైడ్ ఆనియన్స్ విత్ ఎగ్స్ అయితే రెడీ అయిపోయింది. ఓకే. స్టర్ ఫ్రైడ్ ఆనియన్ విత్ ఎగ్స్ కి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 5, వెల్లుల్లి ముక్కలు 2 చెంచాలు, అల్లం జూలియన్ ముక్కలు 2 చెంచాలు, పచ్చిమిరపకాయ ముక్కలు 1/2 కప్పు, మిరియాల పొడి 1/2 స్పూను, సోయా సాస్ 1/2 స్పూను, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 1/2 కప్పు. స్టర్ ఫ్రైడ్ ఆనియన్ విత్ ఎగ్స్ తయారు చేసే విధానాలు: ముందుగా స్టవ్ వెలిగించి ఓక్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. ఒక బౌల్లో కోడిగుడ్లు వేసుకొని బాగా బీట్ చేసి వేడైన ఓక్లో వేసి ఆమ్లెట్లా చేసుకొని ముక్కలుగా కట్ చేసి బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఓక్లో మరికొద్దిగా నూనె, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు ఇవన్నీ వేసి కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం వేసి కలిపిన తర్వాత సోయా సాస్, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఓరియంటల్ స్టైల్లో మంచి సైడ్ డిష్ స్టర్ ఫ్రైడ్ ఆనియన్ విత్ ఎగ్స్ రెడీ.